రోగాలతో ఉన్నవాళ్ళు, మానసిక ఒత్తిళ్లతో ఉన్నవాళ్ళు, సమస్యలతో ఉన్నవాళ్ళు మీ తల మీద చేయి ఉంచండి. కుడి చెయ్యి. నీకు స్వస్థత కలుగున్నట్లు, నా దేవుని శక్తి మీ మీదికి దిగునట్లు, దేవుని యొక్క గొప్ప విడుదల మీరు అనుభవించినట్లు మీకోసం నేను ప్రార్థన చేస్తాను. విశ్వాసము ఉంటే, నా ప్రార్థన మీ పక్షంగా దేవుడు వింటాడు అని నమ్మకం ఉంటే, సందేహం లేకపోతే చేతులు ఉంచండి తల మీద. ఏం భయపడద్దిక. ఈరోజు విన్నావుగా, నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెప్పండి. తప్పులుంటే ఒప్పుకోండి, పాపాలుంటే ఒప్పుకోండి. నా తండ్రి, నా చర్యలలో నిన్ను బాధ పెట్టాను, నా సమస్త పాపములు క్షమించు, నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. నా నోటి మాటలు, నా హృదయాలోచనలు, నా క్రియలు ఒప్పుకుందాం. నా నడక, నా పడక, సమస్తములో ఉన్న పాపములు నీ ముందు ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నా పాపములు నా మీద నుండి తొలగించు, నన్ను నూతనపరచు ప్రభువా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం అంటూ దోషాలు ఒప్పుకొని దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ప్రార్థనలో ఏకీభవించండి. మీకు గొప్ప విడుదల కలుగునట్లు నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. స్తోత్రం చెబుతూ, తండ్రి, తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బిడలే కాదు, నేను సహా ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా దోషములను నీ రక్తముతో నన్ను కూడా కడిగి వారి పక్షంగా నా ప్రార్థన అంగీకరించు. నేను యోగ్యుడని చేయటం లేదు ప్రభు, నేను అర్హుడని చేయటం లేదు, నేను పరిపూర్ణుడని చేయటం లేదు ప్రభు. నా పరిపూర్ణత, నా యోగ్యత, నా అర్హత, నా నీతి యేసయ్యా నువ్వని ప్రార్థన చేస్తున్నాను, నువ్వని ప్రార్థన చేస్తున్నాను. నీ నామాన్ని బట్టి, ఆ నామమందలి బలము, శక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాను.